గ్లైకాలిసిస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మామూలుగా మనం ఫుడ్ తింటాం కదా. ఫుడ్లో మనం ఏం తింటాం, గ్లూకోజ్ తింటాం. అంటే రైస్ కానీ, మేజర్లీ పార్ట్ రైస్ ఐటమ్స్ కానీ. ఈ గ్లూకోజ్ అన్నది 6 కార్బన్ మాలిక్యూల్. ఈ 6 కార్బన్ మాలిక్యూల్ని 3 కార్బన్ మాలిక్యూల్గా తయారు చేసే ప్రాసెస్సే గ్లైకాలిసిస్. ఈ 6 కార్బన్ 3 కార్బన్లో మనం ఎక్కడైనా సరే తయారు చేసేటప్పుడు 6 కార్బన్ 3 కార్బన్గా మేక్ చేసేటప్పుడు ఒక కాంపౌండ్లో నుంచి హెచ్ని కానీ రిమూవ్ చేస్తే, హెచ్ని రిమూవ్ చేసి NAD+ ఇస్తాం. అప్పుడు ఇది NADH అవుతుంది. లేదా ఫాస్ఫరస్ రిమూవ్ చేసి ADPకి ఇస్తే ADP ATP అవుతుంది. ఈ ఫాస్ఫరస్ని ADPకి ఇస్తే ఇలాగే ATP అవుతుంది. లేదా ఏ కాంపౌండ్లో నుంచైనా హైడ్రోజన్ని NAD+కి ఇస్తే ఈ హైడ్రోజన్ తీసుకుని NADH అవుతుంది. మనకి ఈ ప్రాసెస్లో 6 కార్బన్ 3 కార్బన్ చేసే ప్రాసెస్లో ఎక్కడ హైడ్రోజన్ రిమూవ్ చేస్తాం, ఏ స్టెప్లో హైడ్రోజన్ రిమూవ్ చేస్తాం, లేదా ఏ స్టెప్లో ఫాస్ఫరస్ రిమూవ్ చేస్తాం, లేదా ఏ స్టెప్లో ఫాస్ఫేట్ యాడ్ చేస్తాం. ఈ ఫ్యాక్టర్స్ని బట్టి మనకి గ్లైకోలిసిస్ డిటర్మైన్ అవుతుంది. అసలు ఈ NADHతో ATPతో మనం ATP అంటే డైరెక్ట్ ఎనర్జీ వచ్చింది మనకి. ఈ స్టెప్స్లో ఈ డైరెక్ట్ ఎనర్జీ వస్తే దీన్ని సబ్స్ట్రేట్ లెవెల్ ఫాస్ఫోరిలేషన్ అంటాం. అదే NADH మనం కలెక్ట్ చేస్తే దీన్ని ఆక్సిడేషన్ మెథడ్లో యూస్ చేసి మనం ATP తయారు చేస్తాం. సో ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ అంటాం.
ఏ స్టెప్‌లో మనకి ఏటీపీ జనరేట్ అవుతుంది? ఏ స్టెప్‌లో మనం హైడ్రోజన్ రిమూవ్ చేసి ఎన్ఏడీహెచ్‌ని తయారు చేసామన్నది గ్లైకోలిసిస్. ఫుడ్ నుంచి ఎనర్జీ వస్తుంది అంటే మనకి ఫుడ్ హైడ్రోజన్ ఏటీపీలో డైరెక్ట్గా మనం స్టోర్ చేయొచ్చు. ఎన్ఏడిహెచ్లో ఇండైరెక్ట్గా స్టోర్ అయి ఉంటుంది. ఈ ఎన్ఏడిహెచ్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లో యూస్ చేసి హైడ్రోజన్ పంప్ చేసి ఆ హైడ్రోజన్ పంపింగ్ని మనం ఏటీపీ సింథటేస్లో యూస్ చేసి మనం ఏటీపీ అనేది జనరేట్ చేస్తాం. సో మనకి సెంటెన్స్ వైజ్ చూసుకుంటే ద టర్మ్ గ్లైకోలిసిస్ has originated from the Greek words glycos for sugar and lysis for splitting. అంటే గ్లూకోజ్ని 6 కార్బన్ని స్ప్లిట్ చేసి 3 కార్బన్ చేయడమే ఈ గ్లైకోలిసిస్ యొక్క ముఖ్య ఉద్దేశం. ద స్కీమ్ ఆఫ్ గ్లైకోలిసిస్ వాస్ గివెన్ బై ఎమ్డెన్, మేయర్హోఫ్, పర్నస్. వీళ్ళు ముగ్గురు నేమ్స్ ఈ ఈ స్కీమ్ని వీళ్ళు ఇన్వెంట్ చేశారు కాబట్టి వీళ్ళు ముగ్గురు నేమ్స్ మీద ఈఎంపి పాత్వే అని నేమ్ చేసాం. Glycolysis occurs in the cytoplasm of the cell. It takes place in all living organisms. ఈ గ్లైకోలిసిస్ అనేది in anaerobic organisms it is only the process of respiration. ఎనరోబిక్ అంటే ఆక్సిజన్ లేని ఆర్గానిజమ్స్లో కూడా ఎనర్జీ తయారవ్వడానికి వాడే ప్రాసెస్. ఆక్సిజన్ లేకుండా కూడా ఎనర్జీ తయారవుతుంది. మామూలుగా ఆక్సిజన్ ఉంటే మనకి 36 ఏటీపీ తయారవుతుంది. ఆక్సిజన్ లేకపోతే 2 ఏటీపీ తయారవుతుంది. ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా గ్లైకోలిసిస్ మాత్రం కామన్. గ్లైకోలిసిస్ అక్కర్స్ ఇన్ ద సైటోప్లాజం ఆఫ్ ద సెల్. మామూలుగా ఒక సెల్ ఉంటుంది. సెల్ అంటే మనకి ఇది సైటోప్లాజం, ఇది న్యూక్లియస్, ఇది మైటోకాండ్రియా, ఇది గోల్జీ. ఈ సైటోప్లాజంలో జరుగుతుంది మనకి. and takes place in all living organisms. In this process, glucose undergoes partial oxidation to form two molecules of pyruvic acid. In this process, glucose undergoes partial oxidation to form two molecules of pyruvic acid. So glucose అన్నది two molecules of pyruvic acid గా బ్రేక్ అవుతుంది. In plants, glucose is derived from sucrose, which is then product of photosynthesis or from storage of carbohydrates. Sucrose is then converted into glucose and fructose by the enzyme invertase. మామూలుగా ప్లాంట్స్లో సుక్రోజ్ అనేది ఫుడ్గా స్టోర్ అవుతుంది. ఈ సుక్రోజ్ అన్నది గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్గా ఇన్వర్టేజ్ ద్వారా కన్వర్ట్ అవుతుంది. ఈ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్ అనేవి మనకి గ్లైకోలిసిస్లో ఎంటర్ అవుతాయి. It is enter the glycolysis phosphate. Glucose and fructose are phosphorylated to give the glucose 6 phosphate. ఈ 6 కార్బన్ మాలిక్యూల్కి ఫాస్ఫరస్ యాడ్ చేసి
ఫాస్ఫరస్ యాడ్ చేసి G6P అన్న మాలిక్యూల్ తయారు చేస్తారు. ఫాస్ఫరస్ యాడ్ చేశారు. మెయిన్ థింగ్ ఏంటంటే జస్ట్ యాటమ్ ఫాస్ఫరస్, మామూలుగా ఒక యాటమ్ ఫాస్ఫరస్ని యాడ్ చేశారు అంతే. అప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అయింది. బై ద యాక్టివిటీ ఆఫ్ ద ఎంజైమ్ హెక్సోకైనేస్. ఇక్కడ ఎంజైమ్స్ అంటే ఏంటంటే ఎంజైమ్స్ అన్నీ కూడా అమైనో యాసిడ్స్తో తయారై ఉంటాయి. సపోజ్ 1000 అమైనో యాసిడ్స్తో ఒక ఎంజైమ్ తయారై ఉంటుంది, లేదంటే ఇలా, లేదంటే ఒక మీడియం ఎంజైమ్ అయితే 400 అమైనో యాసిడ్స్తో తయారై ఉంటుంది. అసలు అమైనో యాసిడ్స్ ఎలా ఉంటాయంటే చూడడానికి ఇలా ఉంటాయి, మనకి ఇలా కనిపిస్తాయి. ఇలాంటివి 1000 ఉంటాయి. అదే ఎంజైమ్ అంటే మనకి అంటే దీనికి సబ్స్ట్రేట్ బైండింగ్ ఉంటుందంటే ఒక పర్టికులర్ సబ్స్ట్రేట్ బైండ్ అవ్వగలవు ఎంజైమ్ అంటే. ఒకవేళ సబ్స్ట్రేట్ లేకుండా ఓన్లీ అమైనో యాసిడ్స్ ఉన్నాయంటే దానిని మనం ప్రోటీన్ అంటాం. దిస్ ఫాస్ఫోరిలేషన్ ఫార్మ్ ఆఫ్ గ్లూకోజ్ then isomerize to produce fructose 6 phosphate. Just G6P నే ఐసోమరైజ్ చేసి, అంటే ఈ కార్బన్లో పొజిషన్స్ మార్చి ఫ్రక్టోస్ 6 ఫాస్ఫేట్ చేస్తారు. జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే ఆల్డోస్ని కీటోస్ చేశారు. G6Pలో ఆల్డిహైడ్ ఉంటుంది, F6Pలో దానిని కీటో ఫామ్ చేశారు. కీటో ఫామ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కీటో ఫామ్లో ఈ 3 కార్బన్ దగ్గర బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్లో వెళ్తే ఆక్సిజన్ ఎలక్ట్రోనెగేటివ్ అవుతుంది. ఇక్కడ పార్షియల్ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఈ కార్బన్ ఒక ఎలక్ట్రాన్స్ ఇటు పుల్ చేయబడతాయి. సో బాండ్ ఇక్కడ ఈజీగా బ్రేక్ అవుతుంది. అందుకే కీటో ఫామ్ కింద కన్వర్ట్ చేస్తారు. Glucose and fructose are phosphorylated to give rise to glucose 6 phosphate by the activity of the enzyme hexokinase. This phosphorylated form of the glucose then isomerized to fructose 6 phosphate. Subsequent steps of metabolism, glucose and fructose are the same. The various steps of glycolysis is a chain of 10 reactions under the control of different enzymes. Total 10 reactions జరిగితే different enzymes కంట్రోల్లో జరుగుతుంది. Take place to produce pyruvate from glucose. Finally 3 కార్బన్ అనే పైరువేట్ని మనం 6 కార్బన్ అనే గ్లూకోజ్తో తయారు చేస్తాం. While studying the steps, please note the steps at which utilization of synthesis of ATP or NADH takes place. అసలు మనకి ఇక్కడ ఇన్ని స్టెప్స్లో కూడా మనకి కావాల్సింది ఏంటంటే ఏటీపీ ఎక్కడ తయారవుతుంది, లేదంటే హైడ్రోజన్ రిమూవ్ చేసి ఆ హైడ్రోజన్ NAD ప్లస్కి ఇస్తే అది NADH+కి ఎక్కడ మారింది, ఆ స్టెప్స్ అనేవి చూసుకుంటే ఏటీపీ యూటిలైజ్లో 2 స్టెప్స్. ఫస్ట్ మనం ఏటీపీని ఇన్వెస్ట్ చేస్తాం, అంటే ఫాస్ఫరస్ అని యాడ్ చేస్తాం. ATP is utilized first in the conversion of glucose into glucose 6 phosphate. First step లో glucose 6 phosphate యాడ్ చేసాం. సెకండ్ ఇన్ ద కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోస్ 6 phosphate to fructose 1,6 biphosphate.
ఫ్రక్టోస్ మారిన తర్వాత ఫ్రక్టోస్ను 1,6 బిస్ఫాస్ఫేట్కి యాడ్ చేస్తాం. The fructose 1,6 biphosphate is split into dihydroxyacetone phosphate and 3-phosphoglyceraldehyde. The fructose 1,6 bisphosphate is split into fructose అనేది 6 కార్బన్ మాలిక్యూల్. ఈ 6 కార్బన్ మాలిక్యూల్ అన్నది 3 కార్బన్గా స్ప్లిట్ అవుతుంది. ఈ 3 కార్బన్ని మనం G3P మాలిక్యూల్ అంటున్నాం. దీన్ని DHAP మాలిక్యూల్ అంటున్నాం. రెండు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ద సేమ్ కాంపౌండ్. నెక్స్ట్ G3P నుండి మన G3Pకి ఫాస్ఫేట్ యాడ్ చేసి జస్ట్ ఫాస్ఫేట్ యాడ్ చేసాం. ఇనార్గానిక్ ఫాస్ఫేట్. ఇప్పుడు ATP యాడ్ చేయకుండా ఓన్లీ ఫాస్ఫేట్ యాడ్ చేసి 1,3 బైఫాస్ఫోగ్లిసరిక్ యాసిడ్గా చేంజ్ చేసాం. ఈ G3Pలోంచి హైడ్రోజన్ రిమూవ్ ఇక్కడ అయింది. హైడ్రోజన్ రిమూవ్ చేసి మనం NAD+ ఇస్తే NAD+ NADH+H+ అయింది. ఈ స్టెప్ ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే దీన్ని యూజ్ చేసి మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి పంపించి మనం ATPని తయారు చేస్తాం. నెక్స్ట్ 2-ఫాస్ఫో ఇక్కడ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసేస్తాం. ఫాస్ఫేట్ తీసి ATP తయారు చేస్తాం. నెక్స్ట్ ఈ కాంపౌండ్ని మ్యూటేట్ చేసి థర్డ్ కార్బన్లో ఉన్న ఫాస్ఫేట్ని సెకండ్ కార్బన్ పంపిస్తాం. నెక్స్ట్ ఈనోలైజ్ ఎంజైమ్ యూస్ చేసి ఈనాల్గా తయారు చేస్తాం. ఫాస్ఫోయినాల్ అంటాం. లాస్ట్లీ మళ్ళీ ఫాస్ఫరస్ తీసేస్తాం. ఫాస్ఫరస్ తీసి ADPకి ఇస్తాం. ADP ATPకి కన్వర్ట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఒకసారి ATP కన్వర్ట్ అయింది, ATP వచ్చింది. ఇక్కడ ఒకసారి ATP వచ్చింది. ఇక్కడ NADH+H+ వచ్చింది. సో ఇక్కడ మనం G3P మాలిక్యూల్ 2 times మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే 2 times ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే మనకి ఈ ఇంటర్ కన్వర్షన్స్ కాబట్టి DHAP G3P మాలిక్యూల్ అనేది ఇంటర్ కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా 2 times లెక్కిస్తే మనకి 4 ATP వచ్చింది, 2 NADH వచ్చింది. సో ఈ 4 ATPలో ఆల్రెడీ 2 ATP మనం ఫస్ట్ ప్రైమరీ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి మనకు మిగిలిన నెట్ ATP 2 ATP మిగిలింది. Phosphoglyceride is converted to 1. లాస్ట్లో పైరువిక్ యాసిడ్ అనేది సింథసిస్ చేసాం. ఈ పైరువిక్ యాసిడ్ అనేది కీ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకాలసిస్. వాట్ ఈస్ ద ఇప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ అనేది ఎక్కడ వెళ్తుంది? ఈ సెల్యులర్ నీడ్ బట్టి there are 3 major ways in which cells can handle pyruvic acid produced by cells. These are lactic acid fermentation, alcohol fermentation. అయితే ఇప్పుడు ఈ 3 కార్బన్ మాలిక్యూల్ ఉన్న పైరువిక్ యాసిడ్ మామూలుగా మన మనుషుల్లో అయితే ఆక్సిజన్ తీసుకుంటాం కాబట్టి నెక్స్ట్ మైటోకాండ్రియాలోకి వెళ్ళి ప్రాసెస్ అంతా ఆక్సిజన్ దగ్గర ఎండ్ అవుతుంది. దాన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. ఎయిర్ ఉంటుంది కాబట్టి, ఎయిర్ తీసుకుంటాం కాబట్టి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం. మామూలుగా ఈస్ట్ కానీ బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా సింగిల్ సెల్యులర్
ఆర్గానిజమ్స్. ఇవన్నీ కూడా ఆక్సిజన్ లేని ప్లేసెస్‌లో కూడా ఉంటాయి. అప్పుడు ఈ పైరువిక్ యాసిడ్ ఈ సేమ్ ఇప్పుడు వరకు ఈ 10 స్టెప్స్ సేమ్. ఇక్కడి నుంచి ఈ స్టెప్ అనేది మారింది. ఈ పైరువిక్ యాసిడ్ అన్నది ఇంకా వెళ్ళి మనకు వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఏటీపీ జనరేట్ చేయదు. వాళ్ళకేంటంటే లాక్టిక్ యాసిడ్ గానీ, లేకపోతే ఇథనాల్. ఇథనాల్ అంటే మనం తాగుతాం కదా వైన్ షాప్స్‌లో మనకి ఆహ్, మందు ఉంటది కదా! ఆల్కహాల్. ఆల్కహాల్ తయారవుతుంది. Fermentation takes place under anaerobic conditions in many prokaryotes. ఫెర్మెంటేషన్ అంటే ఆక్సిజన్ ఫెర్మెంటేషన్ టేక్స్ ప్లేస్ అండర్ ఎనారోబిక్ కండిషన్స్. ఫెర్మెంటేషన్ అనే ప్రాసెస్ ఎనారోబిక్ కండిషన్స్, ఎయిర్ లేని కండిషన్స్లో అవుతుంది. ఫర్ ద కంప్లీట్ ఆక్సిడేషన్ ఆఫ్ గ్లూకోజ్ టు CO2 అండ్ H2O. ఒకవేళ కంప్లీట్ హ్యూమన్స్లో అయితే ఈ ఈ పైరువిక్ యాసిడ్ అన్నది మనకి ఈ ఎండ్ ప్రొడక్ట్స్ CO2 అండ్ H2Oగా మారితే ఈ ప్రాసెస్ని క్రబ్ సైకిల్ అంటున్నాం. సో దీన్ని అంతటి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటున్నాం.